వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. 5 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా 65 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం డబ్బులు దోచుకుందని విమర్శ. పట్టభద్రులంతా ఏకమై కాంగ్రెస్ చీకటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో బస చేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విద్యార్థులకు భోజన వసతులు, విద్యాబోధన తదితర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్న కలెక్టర్. నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ ఎం గ్రామంలో 2 లేగదూడలపై చిరుతపులి దాడి. లేగదూడల మృతి, గ్రామస్తుల భయాందోళన. కామారెడ్డి పట్టణంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలి. మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అరుదైన శస్త్రచికిత్సను చేసిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. అసాధారణమైన ట్యూమర్తో బాధపడుతున్న రోగికి శస్త్రచికిత్స. పసుపు పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంత్ సేవలాల్ జయంతి వేడుకలు. పాల్గొన్న వీసీ డాక్టర్ యాదగిరిరావు. జక్రన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తండ్రి ముస్కు బొర్రన్న దశదిన కర్మకు హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించిన ఎమ్మెల్యే. నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 130 కోట్ల రూపాయలతో నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 26 కోట్ల రూపాయలతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. 40 కోట్లతో 100 పడకల యూనిట్కు శంకుస్థాపన చేశారు. 296 కోట్లతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కొత్తకొండ మద్దూర్ రోడ్ అభివృద్ధి పనులకు, అప్పకపల్లి గుండామల్ రోడ్, మద్దూర్ లింగల్ చెడ్ రోడ్లలో హై లెవెల్ బ్రిడ్జ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 193 కోట్ల రూపాయలతో గుల్బర్గా, కొడంగల్, రావులపల్లి, మద్దూర్, కోస్గి, దౌలతాబాద్ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 12.70 కోట్ల రూపాయలతో నారాయణపేట నియోజకవర్గంలో సిఆర్ఆర్ రోడ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు 56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల అకాడమిక్ బ్లాక్లు, 5.58 కోట్ల రూపాయలతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలు, 1.23 కోట్ల రూపాయలతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ను, 7 కోట్ల రూపాయలతో మరికల్ మండల పరిషత్ ఆఫీస్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67 లక్షల మంది ఉన్నారని, ఈ సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచి చీరలు ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం. దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో
సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల మేడలు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని. ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ పెద్దపల్లిలో స్థానిక బీజేపీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేటి సీఎం, నాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్స్ ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని, లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసి ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది, దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుంది, రేవంత్ పట్టుకొస్తుంది బీఆర్ఎస్. పసుపు పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. దళారుల మోసాలను అరికట్టి పసుపుకు 12,000 మద్దతు ధర చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పసుపు రైతులకు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పసుపు పంటకు 12,000 మద్దతు ధర ఇస్తామని ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అయితే అక్కడ 100 కుప్పలు ఉంటే ఒక కుప్పకో 2 కుప్పలకో 10,000, 10,000 1 రూపాయి, 10,000 2 రూపాయలు ఇట్లా చేసి ఇంకా వేరే కుప్పల్ని కొనడం మానేస్తున్నారు. రైతేమో పాపం 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో దాంట్లోకెళ్ళే దళారి మళ్ళీ వచ్చి ఎవరు కొంటలేరు కాబట్టి నువ్వు ఈ దుకాణదారికి నువ్వు 8,500 ఇయ్యు, లేకపోతే ఎవరు కొనరు, నీ ఇష్టం అని చెప్పి రైతుని ఒక అసహాయ స్థితిలోకి నెట్టేసి వాళ్ళు ఈనాంలో 10,000 కంటే తక్కువ వేయొద్దని ఒక కట్ ఆఫ్ రేట్ పెట్టినారు. ఈనాంలో రేటు పాడకుండా పక్కదారులో నుంచి దుకాణదారులు, దళారులు, అధికారులు, మరి దానిపైన పాలకవర్గం కూడా ఉన్నదని అనుమానపడుతున్నారు మా రైతులు. ప్రభుత్వం పెద్దలకు కూడా ఈ సిండికేట్లో, ఈ కుట్రలో 1,000, 1,500, 2,000 తక్కువ ధరకే రైతులు అమ్ముకునే విధంగా, అంటే కట్ ఆఫ్ రేట్ కంటే తక్కువ ధరకు, ఏదో మంచి ధర కాదు, కట్ ఆఫ్ ధర కూడా 10,000 పెట్టినారు. ఆ 10,000 కూడా రాకుండా 8,000కు 8,500కు అమ్ముకునే ఒక బలహీనమైన స్థితిలోకి రైతును నెట్టేసి అందరూ కూడా కూడబలుకొని సిండికేట్ అయ్యి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కట్ ఆఫ్ రేటు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉన్నది. పసుపు బోర్డును ఎంపీ అరవింద్ తీసుకువచ్చినట్లు తెలిపారు. కానీ రైతులకు 8 నుండి 9,000 మధ్య ధర లభిస్తుందన్నారు. కనీసం 12,000 మద్దతు ధర చెల్లించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారుల మోసానికి రైతులు గురవుతున్నారన్నారు. మోడీ గారికి పాలాభిషేకం చేసిండు అరవింద్ గారికి వాళ్ళ కార్యకర్తలు పాలాభిషేకాలు చేసిర్రు. మరి ఇవాళ నేను అడుగుతున్న అరవింద్ గారిని, ఇవాళ పసుపు బోర్డు నామాత్రం పసుపు బోర్డు తెచ్చి ఉన్న రేటును దించేసి ఇవాళ 10,000 రూపాయలకే ఇలా పసుపు అమ్ముడు పోతా ఉంటే అరవింద్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. మోడీ గారు ఎక్కడున్నారో అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు సంబంధం లేకుండా పసుపు రేటు పెరిగిన రోజు పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు పసుపు రేటు తగ్గుతుంటే ఏం అభిషేకాలు చేయాలి మీకు ప్రజలు? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ ఎంపీ అరవింద్ గారిని, అట్లనే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారిని, మీరు రైతులకు
నా మాత్రం బోర్డు తెచ్చి ఇట్లా మోసం చేయడం మంచిది కాదు. రైతులంతా బీజేపీకే ఓటేసారు. మొన్న పసుపు బోర్డు తెస్తామని పసుపు రైతులంతా బీజేపీకే ఓటేసారు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి, బీజేపీకి ఓటేసిన పాపానికి మా పసుపు రైతుల్ని ఇట్లా వేధించడం, ఇట్లా మోసగించడం భావ్యం కాదు. ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అలీం, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బ్యాగ్స్ల తరలింపు, పోస్టల్ బ్యాలెట్ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలీసు బందోబస్తు, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు, పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడుతూ ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్చైర్ వంటి వసతులతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై చేపట్టిన చర్యల గురించి రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, సైలెన్స్ పీరియడ్లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలింగ్ ముగిసిన మీదట సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్స్లను కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, అదనపు డీసీపీ కె రామచంద్రరావు, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డీటీడబ్ల్యూఓ నాగురావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. పట్టభద్రులంతా ఏకమై కాంగ్రెస్ చీకటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. నగరంలోని ఖలీల్వాడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి గెలిచాక రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు గాలికి వదిలి రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా సరిగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒకవైపు నిరుద్యోగంతో యువత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లకు పరిమితమవుతుంటే, మరోవైపు రిటైర్మెంట్ కాల పరిమితి పెంచుతూ ఉద్యోగులపైన భారం పెంచుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే, ఉద్యోగుల పక్షాన 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేపడితే అరెస్టులు, లాఠీ చార్జీలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 6,000 కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా నేడు పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, సెక్రటరీ భోజగౌడ్, ట్రెజరర్ ఆశయ్య, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బీసీల కోసం 20,000 కోట్లు మేము కేటాయిస్తామని చెప్పి బడ్జెట్లో మొదటి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించి కేవలం ఖర్చు పెట్టింది 3,000 కోట్లు మాత్రమే. అదేవిధంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎవరు ఊహించని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారి 12 లక్షల రూపాయల ఐటీ ఎగ్జంప్షన్ ప్లస్ 75,000 బెనిఫిట్స్, 12,75,000 రూపాయలు అనేక మంది ఎంప్లాయీస్కు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు, అబవ్ మధ్యతరగతి వాళ్లకు ఒక్కొక్కరికి క్యాలిక్యులేషన్ అంటే 80,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. కేంద్ర జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ చిన్న సాయిరెడ్డి, కీర్తిశేషులు ముస్కు బొర్రనాథ్ దినకర్మకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ చిన్న సాయిరెడ్డికి ఇటీవల పితృవియోగం కలగడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు ముస్కు బొర్రన చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. దశ దిన కర్మలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, రూరల్ కాంగ్రెస్ నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. యాజమాన్యం, ఉపాధ్యాయులతో సరదాగా గడిపారు. ఆత్మీయులు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షఫీ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఫేర్వెల్ కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయినందున పాఠశాలకు విచ్చేసి కాసేపు పిల్లలు యాజమాన్యంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సరదాగా గడిపారు. బాబాపూర్ గ్రామానికి చెందిన ఆత్మీయులు జీషాన్ వివాహం ఇటీవల జరగడంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బీసీలను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి ఆరోపించారు. తెలంగాణలో బీసీలను అవమానపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. లీగల్లీ కన్వర్టెడ్ అంటే అర్థమేంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ బడ్జెట్ 2025 పై అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో జరిగిన సెమినార్కు హాజరైన పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించడం అర్ధరహితమన్నారు. రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం నిధులు కేటాయిస్తుందని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం జరుగుతుంది. ఎన్ని నిధులు ఇచ్చినా విపక్షాలు ఏమి ఇచ్చారని అనడం సహజమన్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 52% ఓట్లు వస్తాయని తేలిందని తెలిపారు. ఏపీలో సూపర్ 6 హామీలు ఒకదాని తర్వాత ఒకటి అమలవుతున్నా తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణా జలాల వాటాల విషయం ట్రిబ్యునల్లో తేలాలని చెప్పారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తేల్చుకోవాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధిని రైతులకు ఏటా 6,000 నుంచి 10,000కు పెంచడం జరిగిందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ గా చూడాలనేది మోడీ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావం వచ్చి మీ మాధ్యమంగా అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నారు మా తెలంగాణకి ఏమిటి అని. ఇవాళ మీ మాధ్యమంగా మేము తెలియజేస్తున్నాము, రహదారి, రైలు, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 18,754 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి పీఆర్టీయూ సంఘం తరపున పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బట్టపురం మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్లో పీఆర్టీయూ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బట్టపురం మోహన్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు మోహన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బట్టపురం మోహన్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘ ఉపాధ్యాయులు అనేక సమస్యలు పరిష్కరించిందని చెప్పారు. మహిళా ఉపాధ్యాయులకు 5 CLS ఇప్పించిన ఘనత పీఆర్టీయూదేనన్నారు. కార్పొరేట్ అభ్యర్థి కాకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే అభ్యర్థిని గెలిపించుకునేందుకు పీఆర్టీయూ తరపున పోటీ చేస్తున్న వంగ మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 11 మంది ఎమ్మెల్సీలను ఇప్పటి వరకు గెలిపించుకున్నాము సంఘ పక్షాన. మరి PRTS ఏ రాజకీయ పక్షాన చేరకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ 11 మంది టీచర్ ఎమ్మెల్సీల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్సీలను గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు వంగ మహేందర్ రెడ్డి గారు మళ్ళీ మేము PRTS నుంచి ఆయన ప్రపోజ్ చేశాము. మరి నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము. మరి కరీంనగర్ నియోజకవర్గం నుండి వంగ మహేందర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశాము. PRTS వీళ్ళిద్దరిని అధికార అభ్యర్థిగా నిర్ణయించింది. దాదాపు 15 ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రం పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా మాకు మద్దతు తెలిపిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. మరి అదే పద్ధతిలో వంగ మహేందర్ రెడ్డి గారిని కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి, నల్గొండ నియోజకవర్గం నుండి శ్రీపాల్ రెడ్డి గారిని. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా వేల్పూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శివాజీ జీవిత చరిత్ర గురించి శివాజీ యూత్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శివాజీ యూత్ విశ్వ హిందూ పరిషత్ హిందూ యువజన సంఘాల ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల గెజెట్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయ బృందం, యువజన సంఘాల సభ్యులు సుధాకర్, శ్రీనివాస్, రమేష్, సాయి, సురేష్, స్కూల్ ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం రాత్రి బస చేశారు. ఎడపల్లి మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతూ ఉండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ జైపాల్ను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులున్నారు. సిరికొండలోని కామధేను కళాశాలలో ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని కామధేను కళాశాలలో ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా నరేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైర్మన్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాతనే జీవితాలు చేంజ్ అవుతాయని, డిగ్రీ, పీజీ పక్కా ప్రణాళికతో చదివితేనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని, మీరు ఏది కావాలనుకునేది మీరే డిజైన్ చేసుకుని పద్ధతి ప్రకారం చదివి ముందుకు వెళ్తారో వారే సక్సెస్ అవుతారన్నారు. సమయం వృధా చేయకుండా కష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీ నర్సయ్య, కామధేను చైర్మన్ లింబాద్రి, ప్రతిభ హైస్కూల్ కరెస్పాండెంట్ హరీష్, నవీన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. డిగ్రీ 3 years, పీజీ 2 years, 5 years పక్కా ప్రణాళికతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యి మిగిలిన 50 సంవత్సరాలు హ్యాపీగా గడిపిన వాళ్ళ విద్యార్థులను సిరికొండ ఏరియాలో కూడా నా స్టూడెంట్స్ 100 ఉంటారు, 100 మంది కంటే తక్కువ. ఈ రోజు కూడా మీ ఇంగ్లీష్ టీచర్ కూడా నరేంద్ర స్టూడెంట్ అయినా, మీ ఇంగ్లీష్ టీచర్ కూడా. సో ఈ ఏరియాల నుంచి కూడా ఈ రోజు కూడా పీజీలో ఈ అకాడమిక్ ఇయర్ మీ వాల్మీకి సారే 45 అడ్మిషన్స్ ఇచ్చారు. డైరెక్ట్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఒక 5 అంటే 10 మంది పీజీ. భీమ్గల్ పట్టణంలో మైనార్టీ రెసిడెన్షియల్ కస్తూర్బా గాంధీ బాలికల హాస్టళ్లను కమిషనర్ గోపు గంగాధర్ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ పట్టణంలో కమిషనర్ గోపు గంగాధర్ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ కస్తూర్ గాంధీ బాలికల హాస్టళ్లను తనిఖీ చేశారు. వంటగదిని, స్టోర్ రూమ్ మరియు డైనింగ్ హాల్ని పరిశీలించారు. ప్రతి హాస్టల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. వంట రూమ్ గదిని మరియు స్టోర్ రూమ్ను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. భోజనాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. బాత్రూంలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ ఏ శ్రీకుమార్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు రూపొందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపిస్తే మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. మార్నింగ్ వాక్తో రాజేందర్ రావు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మేనిఫెస్టోను పంచుతూ ప్రచారం సాగించారు. రాజేందర్ రావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్సయ్య, ఆకరపు భాస్కర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రచారం సాగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపిస్తే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని రాజేందర్ రావు స్పష్టం చేశారు. క్రీడాకారులు, వర్కర్స్, యువకులు, గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోటగిరి విఠలేశ్వర ఆలయంలో అఖండ హరినామ సప్తాహం వైభవంగా ముగిసింది. కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో అఖండ హరినామ సప్తాహ శుక్రవారంతో ముగిసింది. వారం రోజుల పాటు కొనసాగిన సప్తాహ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం, రాత్రి సంకీర్తనలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. విఠలేశ్వర ఆలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వర్కారీలు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. చివరి రోజు అముల్గా మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. దైవ చింతన అన్ని సమస్యలు దూరమవుతాయని అన్నారు. చివరి రోజు తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించిన దాతలు తెల్ల అక్షర రవికుమార్ దంపతులను సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ పటేల్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్, సప్తాహ కమిటీ సభ్యులు కట్టు మోహన్ సెట్, సంతోష్ కుమార్, కట్టు శ్రీధర్, కట్టు నగేష్, దొండిబా మహారాజ్, కమ్మరిపెద్ద గంగాధర్, వడ్ల శ్యామ్ సుందర్, వడ్ల ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ధర్మపురిలో జరిగిన పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విద్యావేత్త, ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా బరిలో నిలిపామని తెలిపారు. ఉమ్మడి 4 జిల్లాల్లో శక్తియుక్తి కలిగిన ఏకైక వ్యక్తి నరేందర్ రెడ్డి అని, క్రమశిక్షణతో పాటు విద్యను అందించి విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచారని తెలిపారు. కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. ఉప ఎన్నికలు వస్తాయంటున్న కేసీఆర్ ముందు అసెంబ్లీకి రావాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని, లుకలుకలు అనేది విపక్షాల భ్రమ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఉండబోవని, విభేదాలు సృష్టించడానికి ఇతర పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా కుటుంబంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాం. కానీ సమస్యనే లేనప్పుడు సమస్యను ఉత్పన్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న బీజేపీ నాయకత్వం ఆలోచనను మేము పసిగడతా ఉన్నాం. సమస్య లేని సమస్య ఎట్లా సృష్టించాలి అనే ఆలోచన తీరైతే స్పష్టంగా కనబడతా ఉంది. వారి పార్టీలో పూర్తి స్థాయిలో మరి ఒక తాటిపై నడుస్తూ ఉన్నారా? మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా పార్టీ విధానాలు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ ఏ విధంగా నడుచుకోవాలనేది మాకు పూర్తి స్థాయిలో 100 సంవత్సరాలు పైచిలుకున్న చరిత్ర గల పార్టీ, ఒక అనుభవమైన పార్టీ, అనుభవమైన నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఉంది. సిరికొండ మండల బీజేపీ నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొని పలు సూచనలు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మండల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయాల్సిందిగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ నరేంద్ర మోడీ 20 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి అని, ఆయనపై ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదని, సొంత తల్లి చనిపోయినా 2 గంటలు దహన సంస్కారాలు చేసి దేశ సేవ కోసం బయటకు వచ్చిన మహా వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యేలు గెలిచినంత మాత్రాన తమ రాజ్యం కాదని, వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడు వరకు గెలిచినప్పుడు రామరాజ్యం ఏర్పడుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్లో 1వ నంబర్ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని మండల కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఉన్న ఓట్లు ఇలా మాట్లాడారు. 24 ఉంటే 20 వస్తున్నాయన్నా, 4 వస్తలేవు. ఎందుకు 4 రావు? 4 కూడా చేసుకోవాలి. ఈయన ఒక 1000 ఓట్లు, 715 ఓట్లు ఈయన సిరికొండలు ఉన్నాయంటే మనము ఒక 3-4 వేల మంది ఓటర్స్ కలిసినట్టు. సిరికొండల రేపొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్ లో రిజర్వేషన్ పెట్టి ఇయ్యాలనికే రావాలి ఎలక్షన్స్, కానీ భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సంత్ సేవలాల్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గిరిజన విద్యార్థులు, ఉద్యోగులు సేవా సంస్థ ఆధ్వర్యంలో అధికారికంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు హాజరై ప్రారంభించారు. గిరిజన విద్యార్థులు, వివిధ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, విశ్వవిద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నైవేద్యం సమర్పించి గిరిజన విద్యార్థులు హోమం చేసి ప్రత్యేక నీరాజనాలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరిరావు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవలాల్ మహనీయుడని, ఆయన అడుగుజాడల్లో గిరిజనులు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ హారతి ఆచార్యులు పాల్గొన్నారు. ఈరోజు మేము తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా 286వ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రతి సంవత్సరము పండుగ ఉత్సవంలాగా జరుపుతాము మా యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది 2006లో. ప్రతి సంవత్సరం అప్పటి నుంచి మేము ఇక్కడ సేవాలాల్ యొక్క భోగ్ భండార్ కార్యక్రమం ఘనంగా జరుపుతాం. ఇక్కడ నరేందర్ రెడ్డి గెలుపై లక్ష్యంగా ఎన్ఎస్యుఐ పనిచేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వరదబట్టు వేణురాజ్ కోరారు.
రాష్ట్ర ఎన్ఎస్యూఏ అధ్యక్షులు ఎడవల్లి వివేక్ స్వామి జిల్లా ఎన్ఎస్యూఏ అధ్యక్షులు వేణురాజ్తో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పలువురు ఎన్ఎస్యూఏ నాయకులను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ మరియు మండల స్థాయి కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగిందని, నిజామాబాద్ జిల్లాకు ఇంతకుముందు ఎన్ఎస్యూఏ ఇన్ఛార్జిగా రావడం జరిగిందని, జిల్లా ఎన్ఎస్యూఏ నాయకులతో ఎంతో మంచి సంబంధం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఎన్ఎస్యూఏ నూతనంగా నియమింపబడ్డ నియోజకవర్గ మండల స్థాయి కోఆర్డినేటర్లు మరియు ఎన్ఎస్యూఐ నాయకులు పనిచేయాలని, నూతనంగా నియమింపబడ్డ నియోజకవర్గం మరియు మండల కోఆర్డినేటర్లు ఆయా నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఉన్న పట్టభద్రుల వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు ఆవశ్యకతను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ వరుణ్, నిఖిల్, శివ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు బీజేపీ కావచ్చు, అటు టీఆర్ఎస్ కావచ్చు, ఉద్యోగాల విషయాలు ముఖ్యంగా చూసుకుంటే కేజీ టు పీజీ ఉచిత విద్య కావచ్చు, మనలాంటి విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండు. మీకు తెలుసా, మీ అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఒకసారి అడగండి. 10 రూపాయలు కడితే డిగ్రీ, బీటెక్ అట్లాంటివన్నీ కూడా పూర్తయినాయి. మాక్లూర్ మండలంలోని సట్లాపూర్ తాండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. మాక్లూర్ మండలం సట్లాపూర్ తాండాలో 286వ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని, ఈ సృష్టిలో ఎందరో పుడుతూ ఉంటారు, అందులో కొందరు మాత్రమే మహనీయులుగా, అవతార పురుషులుగా చరిత్రలో నిలిచిపోతారని, ఆ కోవకు చెందిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని, తన కాలంలో ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ స్వశక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ తాండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను పారద్రోలారన్నారు. ప్రతి ఒక్కరూ బంజారాలు, హింస, మత్తుపానీలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ జెడ్పీటీసీ పీర్ సింగ్, సురేష్ నాయక్, ఒడ్డన్న వీడీసీ సభ్యులు ప్రేమ్ నాయక్, దినేష్ నాయక్, ఎంఆర్ఓ, ఎండిఓ తదితరులు పాల్గొన్నారు. శివలాల్ మహారాజ్ జన్మించింది 1739 సంవత్సరం. మన సమాజంలో మన బంజారా సోదరులు అప్పుడు గోవులు కాస్తూ, గోవుల మీద లెబని చేస్తూ సంచరించే వాళ్ళు. అడవిలో గుట్టలో ఉండే మన సమాజం శ్రీ సంత శివలాల్ ధర్మో రక్షతి రక్షతో భవ, ధర్మాన్ని కాపాడుతూ. సికింద్రాబాద్లో యశోద హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. డిచ్పల్లికి చెందిన ఫర్జానా బేగం అనే మహిళ తీవ్రమైన తలనొప్పి, అసహజ లక్షణాలతో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో చేరింది. నెలకు 2 సార్లు తిమ్మిర్లు, చూపు మందగించడం, తెలియకుండా కింద పడిపోవడం జరిగేది. ఇంకా కొన్నిసార్లు ముఖాకృతి మారటం, ముక్కు, నాలుక, దవడ పరిమాణం పెరగడం, పళ్ళ అమరికలో మార్పు, మింగటంలో ఇబ్బంది, ఇతరితర సమస్యలు, చేతులు, వేళ్లు వాపుల వంటి అనూహ్యమైన వ్యాధి లక్షణాలతో వచ్చింది. ఆమెకు ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించి పెద్ద పిట్యూటరీ ట్యూమర్ గుర్తించారు. ఈ ట్యూమర్లో ఉన్న గ్రోత్ హార్మోన్స్ సీక్రెషన్ వల్ల పై వ్యాధి లక్షణాలు కలిగాయన్నారు. కాంప్లికేట్ అయిన కేసు మనము ఎంత సులువుగా నావిగేషన్ అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ట్యూమర్ మొత్తం తీయగలిగాం అనే దాని మీదనే చేస్తాం. సో యాక్చువల్లీ మా దగ్గర పేషెంట్ వచ్చారనమాట. వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే సివియర్ హెడేక్ ప్లస్ కొంచెం విజన్ డిస్టర్బెన్సెస్, గిడ్డినెస్ ప్లస్ ఫేస్, చేయిలు అన్నీ ఉబ్బడం అనమాట. సో కోర్స్నెస్ ఆఫ్ ఫేస్ అంటాం, అంటే కొంచెం ఇవన్నీ ముక్కు, ఈ దవడ భాగము, చేలు ఇవన్నీ ఉబ్బడం అనమాట. ఉబ్బి దానివల్ల హెడేక్, విజన్ డిస్టర్బెన్సెస్, గిడ్డినెస్తో పేషెంట్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవాల్యుయేట్ చేసుకొని వచ్చారు, అంటే స్కాన్స్ అన్నీ చేసుకొని మా దగ్గరకు వచ్చారు. సో స్కాన్స్ అన్నీ వచ్చిన తర్వాత మేము చూసింది ఏంటంటే ఇది పిట్యూటరీ ట్యూమర్ అంటాం. అంటే మన బ్రెయిన్ లోపల పిట్యూటరీ అనే గ్లాండ్ నుంచి ట్యూమర్ వచ్చింది. సో ఆ ట్యూమర్ ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటే మన బాడీకి సంబంధించిన హార్మోన్స్ సెక్రీట్ చేస్తుంది. సో 3 పద్ధతులు. ఒకటి ఏంటంటే యాక్రోమెగాలీ పేషెంట్స్లో బోన్ డ్రిల్లింగ్ చాలా కష్టమవుతుంది, ఎందుకంటే గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ కావడం వల్ల బోన్ కూడా చాలా థిక్ ఉంటుంది. సో మనం ముక్కులో నుంచి స్కల్లో ఎంటర్ కానీకి ఆ బోన్ డ్రిల్లింగ్ అనేది చాలా కష్టం అనమాట. ఒక్కొక్కసారి బై మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ జరిగిన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాడికి అతుక్కున్న ట్యూమర్ని జాగ్రత్తగా మేము డాప్లర్ యూజ్ చేసుకొని నాడిని ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ అంతా తీయగలిగాం. నెక్స్ట్ నరం సంబంధించింది, దీని నరం కూడా కంటి నరం కూడా అటే. సో ఆ నరాన్ని కూడా సపరేట్ చేసి ఆ ట్యూమర్ అంతా తొలగేయగలిగాం. సో చేసిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ పోస్ట్ ఆఫ్ 3rd డే 4th డే షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు పేషెంట్ చూస్తే అబ్సల్యూట్లీ నార్మల్, ఇంతకుముందు ఎట్లున్నారో దానికంటే బెటర్ అయ్యారు. ఈ శస్త్రచికిత్స ద్వారా ట్యూమర్ను ట్రాన్స్ ఎండోస్కోపిక్
ట్రాన్స్ నాజల్ పద్ధతిలో దాదాపు పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం మరలా సిటీ బ్రెయిన్ చేశామన్నారు. అందులో పూర్వపు లక్షణాలు, రక్తస్రావం, వాపు లాంటివి కనబడలేదన్నారు. న్యూరో హెచ్డియులో ఒక రోజు ఉంచి జనరల్ వార్డుకు మార్చారు. సర్జరీ అనంతరం రోగిని స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు. తలనొప్పి మరియు సర్జరీకి ముందు ఉన్న సమస్యల నుండి దాదాపు ఉపశమనం లభించిందన్నారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్లు కేఎస్ కిరణ్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించారు. मेरे ट्यूमर हुआ बोल के नहीं मालूम था. हार्ट है ऐसा, BP 220 रहता था हमेशा. तो ऐसे गए हार्ट का शिकायत बोले, फिर ऐसे निम्स गए. वहाँ पर से फिर हमारे बहन बोले यहाँ जाओ, उमर सर के तरफ से फिर ये सर के पास भेजे. तो ये सर के पास गए तो जब मेरे को सुबह मॉर्निंग उठी तो कुछ खाने भी नहीं आता था, उंगलियां करीब नहीं आते थे, फेस बहुत फूल जाता था, चक्कर रहना, हर थोड़ी देर को गिर जाती थी. मगर ट्यूमर है बोल के नहीं मालूम था मेरे को. मालूम हुआ जब सर करे, जब से अब कुछ भी शिकायत नहीं है. वो थोड़ा एक आँखी को नहीं दिखता, मगर बाकी के कुछ भी नहीं है. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 5 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళాకు భక్తుల సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహాకుంభమేళా చివరి దశకు చేరింది. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుంది. ఈ క్రమంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత 6 రోజులుగా రోజుకు 1 కోటి మందికి పైగా భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 58 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులతో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ భేటీ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విశ్రాంత ఉద్యోగుల భవనం నందు విశ్రాంత ఉద్యోగులతో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు విడుదల చేయిస్తామని విశ్రాంత ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీలో నరేందర్ గొంతుక వినిపించాలని, దీనికి మీరు గెలిపిస్తారని కోరుకుంటున్నానన్నారు. 3170 సంబంధించి ప్రధానంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు తెలియజేస్తూ 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు పరిష్కారం దిశగా ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పరిష్కార దిశగా పనిచేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నిజామాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ కుమార్, విశ్రాంత ఉపాధ్యాయులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల యాక్సిడెంట్కి గురై గాయపడిన గ్రామ శాఖ అధ్యక్షులు పరమేష్ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అలాగే ఈ మధ్యనే తండ్రిని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మైపాల్ను పరామర్శించారు. నానమ్మను కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మహేష్ కుటుంబాన్ని ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ జబీ కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. కామారెడ్డి పట్టణంలో నిరంతరం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ వార్డు నంబర్ 12, రామారెడ్డి బైపాస్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు నిర్వహిస్తే వీధుల్లో గృహిణులు చెత్త వేయరని, ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్తను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సేకరించాలన్నారు. రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలో వేసే విధంగా అవగాహన కల్పించాలని, ప్రచారం నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఆధీనంలోని ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా ఆయా వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఇంటింటి నుండి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించాలని, సెగ్రిగేషన్ చేయాలని తెలిపారు. దుకాణ సముదాయాల్లోని చెత్తను ప్రతిరోజు సేకరించాలని, రోడ్డుపై చెత్త వేసే వారికి మొదట అవగాహన కల్పించాలని, ఆ తదుపరి కూడా చెత్తను రోడ్డుపై వేస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న నాలాల్లో చెత్తను తొలగించాలని తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని, నాలల్లో చెత్త వేయకుండా ప్రజలకు తెలియపరచాలన్నారు. మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేయాలని, ఏరియర్స్తో సహా వసూలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆటకారి సాయన్న ముదిరాజ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరీకరణ కొరకు కృషి చేస్తానన్నారు. కేజీబీవీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించుటకు కృషి చేస్తానన్నారు. ఎంటీఎస్ తర్వాత టైం స్కేల్ ఇప్పించుటకు, 12 నెలల జీతం ఇప్పించుటకు, గురుకుల ఉపాధ్యాయులకు 0110 పద్దు కింద జీతాలు ఇప్పించుటకు తన ధ్యేయమన్నారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ఆయన
ఆయన గుర్తు చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే, అదేవిధంగా ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుకై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆయన కోరారు. ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గైని గంగారాం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగడే పండు, ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్, లక్ష్మీ యాదవ్, విద్యాసాగర్, కృష్ణ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి హెల్త్ కార్డు కావచ్చు, పెండింగ్ డిఎల్ కావచ్చు, లేకపోతే మిగిలిపోయినటువంటి ఏ అంశాలైనా కానీ బలమైనటువంటి ఏ అంశాలైనా మరి ఈరోజు మాట్లాడాలంటే మండలి మనకు శరణమని చెప్పక తప్పదు. విద్యార్థుల సంక్షేమం కానీ, ఉపాధ్యాయుల సంక్షేమం కానీ మరి వాటన్నిటికీ ప్రధానమైనటువంటి మనం ఒక కేంద్రంగా మన మండలి చెప్పచ్చు. మనము మంచి మాటలు ఏముంటే చెడ్డ మాటలతోనైనా మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరినైనా ఈ పలానా పాఠశాలకు సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి మనము నిర్భయంగా వాళ్ళని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకే చేరుతుందని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. వీళ్ళు విద్యావేత్తలు కాదు, విద్యా వ్యాపారవేత్తలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్లో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేట్ అభ్యర్థులు డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్న వారే అని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకే పోతుందని హెచ్చరించారు. ఉద్యమకారుడిగా అరెస్టులకు అదరకుండా, బెదిరింపులకు బెదరకుండా ఇన్నేళ్లుగా ప్రజాక్షేత్రంలో అండగా నేనున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని, తనకు బీఫామ్ రాకుండా కుట్రలు చేసిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి ప్రసన్న హరికృష్ణను బీఆర్ఎస్ పార్టీలో చేరమని పంపించారని, తనకు బీఫామ్ రాకుండా కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి మరియు న్యాయవాది తేజ్దీప్ రెడ్డి, కోమట్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజగౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు అజరుద్దీన్, జన్ ఉద్యమ్ కాన్సుమరేట్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, ఉద్యమకారుడు రాము యాదవ్, సూరా తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగుల గురించి కానివ్వండి, ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలేంది, నిరుద్యోగులకు ఉన్న సమస్యలేంది, దానిపై పూర్తి అవగాహన ఉంది. ముఖ్యంగా మీ ద్వారా తెలియపరిచేది ఏమంటే, ఈ ఎన్నికలలో అడుగడుగున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మేము ఎలక్షన్ కమిషన్ అంటే ఇది ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది. ఈ ఎన్నికల కమిషన్ ఎలాంటి పక్షపాతిగా వ్యవహరించదు, అందరికీ సమానంగా చూస్తుంది. అది చిన్న పార్టీ అయినా, అది పెద్ద పార్టీ అయినా అని అనుకున్నాం మేము. కానీ కరీంనగర్లో నామినేషన్ వేసినప్పటి నుంచి ఈరోజు నిన్నటి వరకు కూడా వాళ్ళ అవినీతి అక్రమాలను బయటపెట్టిన, ముఖ్యంగా ప్రధానంగా నామినేషన్ వేసిన రోజు సగం క్యాబినెట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సగం క్యాబినెట్. నవీపేట్ మండలం అబ్బాపూర్ ఎం గ్రామంలో 2 లేగదూడలపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నవీపేట మండలం అబ్బాపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన అప్పయ్య 2 దూడలను ఇంటి సమీపంలో గల గుట్ట వద్ద ఉన్న పశువుల పాకలో కట్టి ఉంచగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకలో ఉన్న 2 లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ రోజు ఉదయం పశువుల పాకకు వెళ్లిన యజమాని తన దూడలను చిరుతపులి చంపిందని నిర్ధారించుకుని వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. అనంతరం చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 లేగ దూడలపై దాడి చేసి చంపివేసింది చిరుతపులి అని నిర్ధారించామన్నారు. పోస్ట్ మార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపించి బాధితులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు. వెంటనే చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రేంజ్ ఆఫీసర్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, ఎఫ్ఎస్ఓ జవూర్, బీట్ ఆఫీసర్ సుధీర్ గ్రామస్తులున్నారు. చూస్తే చిరుతపులి యొక్క ఆనవాళ్ళు క్లియర్గా కనబడ్డాయి. మేము చిరుతపులి దాడి వల్లనే మరణించని నిర్ధారించినాము. వెటర్నరీ డాక్టర్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని యొక్క విలువలు ఎక్కించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులను నిర్వహిస్తాము. దీని యొక్క విలువను ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నష్టపరిహారం అందేలా చూస్తాం. నగరంలోని గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది.
స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ కెరీర్ గైడెన్స్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో టెక్ మహేంద్ర, జెన్పాక్, క్విస్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ సర్వీస్ లిమిటెడ్, 3G HR సర్వీస్, కార్పన్ గ్లోబల్ సొల్యూషన్స్, 2050 హెల్త్ కేర్, ముత్తూట్ ఫైనాన్స్, VLR ఫెసిలిటేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జీనియస్ HDFC బ్యాంక్, AVS స్కిల్స్ అకాడమీ, ఆల్ ట్రస్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, ఓమ్ క్యాపిటల్ కంపెనీలు పాల్గొంటున్నాయని వారు తెలిపారు. IT ఎనేబుల్డ్ సర్వీసెస్, బ్యాంకింగ్, BPO విభాగాల్లో ఉద్యోగాలకై ఈ డ్రైవ్ నిర్వహించామన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, 2021 నుండి 2025 వరకు ఉత్తీర్ణులైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. కళాశాల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో మనకు డిఫరెంట్ కంపెనీస్, దాదాపు 15 కంపెనీస్ సాఫ్ట్వేర్ మరియు సేల్స్ సర్వీసెస్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కంపెనీస్లో మనకు విద్యార్థులకు తగ్గట్టుగా మంచి శాలరీస్తో కూడా మినిమం 15,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, SI నరేష్, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసులు కవాతులో పాల్గొన్నారు. కుంభమేళా అంటే ముక్తి మేళా అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అభివర్ణించారు. ఇది మనిషిని దేవుడితో అనుసంధానించే వంతెన లాంటిదని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్ మృత్యుకుంభుగా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల విమర్శలు చేసిన నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నేను ఎలాంటి వివాదంలో వేలు పెట్టాలనుకోవడం లేదని, ఆయా సందర్భాల్లో తన పదవి రీత్యా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుందని, ప్రజాస్వామ్యంలో ఈ గొప్ప లక్షణాన్ని నేను స్వాగతిస్తున్నానని గురువారం ఇక్కడి రాజ్భవన్లో విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ వెల్లడించారు. నాకు సంబంధించినంత వరకు గవర్నర్గా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. భక్తిపూర్వకంగా ఆ ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్ వెళ్లానని పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో ఆనంద్ బోస్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఎడపల్లిలోని జైతాపూర్లో ఆదర్శ రైతు వ్యవసాయ క్షేత్రాన్ని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పరిశీలించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదర్శ రైతు కలటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. బోధన్ మండలం ఆమ్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 120 మంది క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. ముఖ్యంగా తక్కువ స్థలంలో 25 కూరగాయలు, తీగజాతి మొక్కలు పండించే తీరుపై అధ్యయనం చేశారు. ఆదర్శ రైతు కలటూరి పాపారావు వీరికి దగ్గరుండి తీగజాతి కూరగాయల మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సూర్యకుమార్, ఉపాధ్యాయులు అరుణ, పద్మ, సంధ్యారాం తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. 5 రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా 65 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసే అవకాశం. నారాయణపేట్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం డబ్బులు దోచుకుందని విమర్శ. పట్టభద్రులంతా ఏకమై కాంగ్రెస్ చీకటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడీలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో బస చేసిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విద్యార్థులకు భోజన వసతులు, విద్యాబోధన తదితర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్న కలెక్టర్. నవిపేట్ మండలంలోని అబ్బాపూర్ ఎం గ్రామంలో 2 లేగదూడలపై చిరుతపులి దాడి. లేగదూడల మృతి, గ్రామస్తుల భయాందోళన. కామారెడ్డి పట్టణంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలి. మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. అరుదైన శస్త్రచికిత్సను చేసిన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. అసాధారణమైన ట్యూమర్తో బాధపడుతున్న రోగికి శస్త్రచికిత్స.
పసుపు పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా సంత్ సేవలాల్ జయంతి వేడుకలు. పాల్గొన్న వీసీ డాక్టర్ యాదగిరిరావు. జక్రన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తండ్రి ముస్కు బొర్రన్న దశదిన కర్మకు హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.